మహాభారతంలో భీష్ముడు అంటే అపరాజేయుడు. ఆయనను యుద్ధంలో ఓడించడం అసాధ్యమని అందరూ భావించారు. కానీ ఒక వ్యక్తి కారణంగా ఆ మహావీరుడు అంపశయ్యపై పడాల్సి వచ్చింది. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? శిఖండి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శిఖండి పుట్టింది అమ్మాయిగా, తరువాత పురుషుడిగా మారి భీష్ముడి మరణానికి కారణమయ్యాడు. అసలు అంబ ఎవరు? ఆమెకు భీష్ముడిపై అంత పగ ఎందుకు వచ్చింది? శివుడిచ్చిన వరం ఎలా నిజమైంది? ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ కాశీరాజ్యంలో ప్రారంభమైంది. కాశీరాజుకు 3 కుమార్తెలు ఉండేవారు. అంబ, అంబిక, అంబాలిక. వాళ్లకు స్వయంవరం ఏర్పాటు చేశారు. అప్పుడు హస్తినాపురం తరపున భీష్ముడు అక్కడికి వచ్చాడు. తన తమ్ముడు విచిత్రవీర్యుడి కోసం అక్కడున్న రాజులందరినీ ఓడించి 3 రాజకుమార్తెలను రథంలో తీసుకెళ్ళిపోయాడు. అయితే అంబ మాత్రం అప్పటికే సాల్వరాజును ప్రేమించింది. ఆ విషయం తెలుసుకున్న భీష్ముడు, "నువ్వు ప్రేమించిన వాడి దగ్గరికే వెళ్ళు" అని గౌరవంగా ఆమెను పంపించాడు. అంబ ఎంతో ఆశతో సాల్వరాజు దగ్గరికి వెళ్తుంది. కానీ భీష్ముడి చేతిలో ఓడిపోయిన అవమానంతో సాల్వరాజు అంబను స్వీకరించడానికి నిరాకరిస్తాడు. అటు హస్తినాపురం వెళ్ళలేక ఇటు ప్రేమించిన వాడికి దక్కగా అంబ దిక్కుతోచని స్థితిలో పడిపోతుంది. తన ఈ దుస్థితికి భీష్ముడే కారణమని అంబ భావించింది. ఆమె తిరిగి భీష్ముడి దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకోండి అని అడిగింది. కానీ భీష్ముడు తన భీషణ ప్రతిజ్ఞ కారణంగా తిరస్కరిస్తాడు. ఎందుకంటే భీష్ముడు జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని మాట ఇచ్చాడు. ఆ మాట కోసం రాజ్యం కూడా వదిలేశాడు. కానీ అంబ మాత్రం తీవ్ర కోపంతో మండిపోయింది. "నా జీవితాన్ని నాశనం చేసిన భీష్ముణ్ణి నేనే అంతం చేస్తాను" అని శపథం చేసింది. ఆమె పరశురాముడి దగ్గరికి వెళ్ళి సహాయం కోరింది. పరశురాముడు కూడా భీష్ముడితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధం రోజుల తరబడి కొనసాగింది. కానీ భీష్ముణ్ణి ఓడించడం పరశురాముడికి కూడా సాధ్యం కాలేదు. చివరికి అంబ తీవ్ర తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుంది. అప్పుడు శివుడు అన్నాడు, "ఈ జన్మలో కాదు, కానీ వచ్చే జన్మలో నువ్వే భీష్ముడి మరణానికి కారణమవుతావు." ఆ మాటలు విన్న అంబ తన జీవిత లక్ష్యం పూర్తవుతుందని నమ్మింది. అందుకే అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేసింది. కొన్ని సంవత్సరాల తరువాత పాంచాల రాజు ద్రుపదుడి ఇంట ఒక ఆడపిల్ల పుడుతుంది. కానీ ఆకాశవాణి ఇలా చెబుతుంది, "ఈ బిడ్డ భవిష్యత్తులో మహాయోధుడవుతాడు." దాంతో ద్రుపదుడు ఆమెను అబ్బాయిలాగే పెంచాడు. ఆమెకు శిఖండి అని పేరు పెట్టాడు. శిఖండి చిన్నప్పటి నుండే యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. కానీ ఒక పెద్ద సమస్య వచ్చింది. శిఖండికి పెళ్లి జరిగింది. అప్పుడు తన అసలు విషయం బయటపడుతుందేమో అని భయపడ్డాడు. ఆ భయంతో అడవికి వెళ్ళిపోయాడు. అక్కడ స్థూలకర్ణుడు అనే ఒక యక్షుడు కనిపించాడు. శిఖండి తన బాధ మొత్తం అతనికి చెప్పాడు. శిఖండిపై జాలిపడ్డ యక్షుడు తన పురుషత్వాన్ని శిఖండికి ఇచ్చి శిఖండి స్త్రీతత్వాన్ని తాను తీసుకున్నాడు. అలా శిఖండి పూర్తిగా పురుషుడిగా మారిపోయాడు. కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. యుద్ధంలో భీష్ముడు అజేయుల్లా పోరాడుతున్నాడు. పాండవుల సైన్యం భీష్ముడి ముందు నిలబడలేకపోయింది. 9 రోజుల పాటు భీష్ముడు యుద్ధభూమిలో విధ్వంసం సృష్టించాడు. అప్పుడు కృష్ణుడు ఒక రహస్యం చెప్పాడు. భీష్ముడు శిఖండిపై ఆయుధం ఎత్తడు. ఎందుకంటే శిఖండి పూర్వం స్త్రీ. 10వ రోజు అర్జునుడు తన రథం ముందు శిఖండిని నిలబెట్టుకున్నాడు. భీష్ముడు శిఖండిని చూసి వెంటనే అంబను గుర్తుపట్టాడు. ఆయన తన ఆయుధాలను కింద పడేశాడు. "నేను ఒక స్త్రీతో యుద్ధం చేయను" అని అన్నాడు. అదే సమయం కోసం ఎదురు చూస్తున్న అర్జునుడు శిఖండి వెనక నుండి బాణాల వర్షం కురిపించాడు. అర్జునుడి బాణాలు భీష్ముడి శరీరాన్ని ఛేదించాయి.
చివరికి మహావీరుడు భీష్ముడు అంపశయ్యపై పడిపోయాడు. అలా అంబగా మొదలైన పగ శిఖండిగా పూర్తయింది. శిఖండి కథ మనకు ఒక గొప్ప నిజాన్ని చెబుతుంది. కాలం, విధి చేసిన పనుల ఫలితం ఎవరినీ వదలవు. భీష్ముడు మహావీరుడైన అంబ జీవితంలో జరిగిన అన్యాయానికి ఫలితం అనుభవించాల్సి వచ్చింది. అలాగే ఒక మనిషి సంకల్పం ఎంత బలంగా ఉంటుందో కూడా శిఖండి కథ చూపిస్తుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి. మర్చిపోవద్దు.